అందరికీ నమస్కారం. మన టేల్స్ బై ఐరావత్ ఛానల్ కి స్వాగతం. సమ్మర్ మొదలైంది కదా, ఇంకా పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చేశారు. మరి ఈ హాలిడేస్ లో పిల్లలకి కాలక్షేపం ఎలా అని ఆలోచిస్తున్నారా? అందుకే నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను, ఫాలో అయిపోండి. ఇంకా ఈ సమ్మర్ ని బాగా యూస్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ 1 year దాకా సమ్మర్ హాలిడేస్ ఇవ్వరు కాబట్టి. టిప్ 1, ఎంకరేజ్ దెమ్ టు లెర్న్ న్యూ థింగ్స్. పిల్లల్ని కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎంకరేజ్ చేయండి. లైక్ రీడింగ్ బుక్స్, మంచి పుస్తకాలు కొనివ్వండి. చదివిన తర్వాత అందులో నుంచి క్విజ్ లాగా పెట్టి అన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్తే ఏదైనా మంచి గిఫ్ట్ ఇస్తా అని చెప్పండి, తప్పకుండా చదువుతారు. ఇంకా చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం నేర్పించండి. మీకు గుర్తుందా, మన చిన్నప్పుడు రిమోట్ కార్స్ లో మోటార్ ని పీకేసి ఫ్యాన్ తయారు చేయడం, లైట్ ని తీసేసి దాని బ్యాటరీని పెట్టి ఆన్ చేసి ఏదో పెద్ద ఐన్స్టీన్ లా ఫీల్ అయిపోవటం, ఇంకా మినీ లావా క్రియేట్ చేయడం. ఇలాంటివి ఈ జనరేషన్ కిడ్స్ బాగా మిస్ అవుతున్నారు. ట్రై టు టీచ్ దెమ్. విరగొట్టడం కాదండి, క్రియేట్ చేయడం. దీనివల్ల వాళ్ళ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. పిల్లల్ని మ్యూజియంస్ కి తీసుకెళ్లి మన హిస్టరీ గురించి, కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈవినింగ్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్స్ స్విమ్మింగ్ క్లాసెస్, ఇంకా స్పోర్ట్స్ క్లాసెస్ ఇప్పించండి. వీలైతే మీరు కూడా నేర్చుకోండి, ఇది మంచి ఎక్సర్సైజ్ కూడా. ఇంకా టిప్ 2, ఎక్స్ప్లోర్ ది అవుట్డోర్స్. సాయంత్రం పూట పిల్లలకి గార్డెనింగ్ నేర్పించండి. అంత ప్లేస్ లేకపోతే అట్లీస్ట్ ఒక పాట్ లో అయినా మొక్కల్ని పెంచటం నేర్పించండి. దీనివల్ల మన ఎన్విరాన్మెంట్ కి కూడా యూజ్ అవుతుంది. సరదాగా సాయంత్రం పూట అలా పార్క్స్ కి వెళ్ళండి. రకరకాల మొక్కలు, ట్రీస్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా టిప్ 3, గెట్ క్రియేటివ్ ఇన్ కిచెన్. మీ పిల్లలకి వంట నేర్పించండి. దగ్గరుండి మీకు మీ పెద్దవాళ్ళు నేర్పిన వంటల్ని మీరు మీ పిల్లలకి నేర్పించండి. ఎంకరేజ్ దెమ్ టు కుక్ ఫర్ యూ అండ్ దాని మీద మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ ఏజ్ నుంచి నేర్చుకుంటే వాళ్ళకి పెద్దయ్యాక చాలా యూజ్ అవుతుంది. వీడేంట్రా పిల్లల్ని చదువుకో అనకుండా వంట చేయమంటున్నాడని తిట్టుకోకండి, ఎందుకంటే ప్రపంచంలో రిటైర్మెంట్ లేనిది ఇద్దరికే. ఒకటి వంట చేసే వాళ్ళకి అండ్ ఇంకోటి తినే వాళ్ళకి. సో ఈ సమ్మర్ లో మీ పిల్లలకి కూడా కిచెన్ లోకి ఎంట్రీ ఇచ్చి చూడండి, కలిసి వండండి. ట్రై మేకింగ్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్. ఈ సమ్మర్ లో మంచి టేస్టీగా ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ ని ఇస్తుంది. టిప్ 4, ఎంకరేజ్ క్రియేటివిటీ త్రూ ఆర్ట్. మీకు గుర్తుందా, చిన్నప్పుడు ఒక ట్రయాంగిల్ షేప్ హట్ వేసి దానికి ఒక విండో వేసి పైన ఒక సన్, వెనక ఒక హిల్, పక్కనే ఒక రివర్, పైన 4 బర్డ్స్, ఇవి వేసేసి పికాసో లాగా ఫీల్ అయిపోయి తెగ మురిసిపోయే వాళ్ళం. సో మీ పిల్లలకి కూడా డ్రాయింగ్ వేయటానికి డ్రాయింగ్ బుక్స్ అండ్ కలర్ పెన్సిల్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. లెట్ దెమ్ డ్రా. అండ్ టిప్ 5, పిల్లల్ని మన పౌరాణిక ఇతిహాస కథల గురించి తెలుసుకోవటానికి ఎంకరేజ్ చేయండి. మన టేల్స్ బై ఐరావత్ లో స్టోరీస్ చూపించండి, వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ టిప్స్ పాటించడం వల్ల మీకు మీ పిల్లలకి గుర్తుండిపోయే ఫన్, లెర్నింగ్ అండ్ మెమొరబుల్ సమ్మర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. వీటిలో మీకు మీ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఏదైనా హెల్ప్ కావాలంటే కామెంట్స్ లో చెప్పండి అండ్ మాకు మెయిల్ చేయండి. మీకు మా టీం తప్పకుండా హెల్ప్ చేస్తుంది. హ్యాపీ సమ్మర్. బాయ్, టేక్ కేర్.